హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్య పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని దీన్ని వాటర్లో ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుకొన కడాయి తీసుకుని దాంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని అలాగే 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని కొంచెం సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ముందుగా వాటర్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు మిల్క్ అయితే వేసుకోవాలి. దీనిలో మనం పచ్చిపాలనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి. నేను నానబెట్టినప్పుడు చిన్న కప్పుతో సగ్గుబియ్యాన్ని నానబెట్టాను. బెల్లం అయితే కొంచెం పెద్ద కప్పుతో వేస్తున్నాను. మీరు నానబెట్టిన కప్పుతో వేసుకోవాలి అంటే కప్పున్నర బెల్లం అయితే వేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం హెల్దీ కదా అని చెప్పి నేనైతే బెల్లంతో ఈ సగ్గుబియ్య పాయసాన్ని చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి, కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు బాదం, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే మీ ఆప్షన్ అండి, మీ ఇష్టం. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ నేతిలో బాగా వేయించుకోవాలి. నేనైతే బాదం అయితే బాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకు రెడీ అవుతున్న ఈ పాయసంలో ఈ జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా బాగా కలుపుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ సగ్గుబియ్య పాయసం చేసి 2 నెలల పైన అయిపోతుందండి. అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేయాలనుకుంటే అలా అయిపోతుంది. ఈ రోజుకి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్య పాయసం అయితే చాలా బాగుంది, సూపర్గా ఉందండి. అలాగే సగ్గుబియ్యం మన ఒంటికి చలువ కూడా చేస్తాయి. అలాగా సమ్మర్ లాగా ఉంది కదా, ఇప్పుడు ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఈ సగ్గుబియ్య పాయసం తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ సగ్గుబియ్య పాయసం మనం వేడివేడిగా తినే కన్నా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు ఉంచుకుని తర్వాత తింటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. క్రీమీ టెక్స్చర్తో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ముందు కొంచెం పాయసాన్ని వేడివేడిగా తిన్నాను, తర్వాత 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చుతుంది. అలాగే మా అబ్బాయి అయితే టూటీ ఫ్రూటీలు ఉంటాయి, అవి కూడా యాడ్ చేసేసాడు దీంట్లో.